దేవిశ్రీ ప్రసాద్ క్రేజీ ప్రాజెక్టులతో తన కంబ్యాక్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత కొంతకాలంగా తన నుంచి వచ్చిన చెప్పుకోదగ్గ చార్ట్ బస్టర్స్ ఉప్పిన రంగస్థలం పుష్ప 1 ది రైస్ మిగిలినవన్నీ కూడా ఆడియో ప్లస్ బీజిఎం రెండింటి పరంగా అంతగా సక్సెస్ కానివే. ఇక అయితే 2024లో మాత్రం 1-2 కాదు ఏకంగా 6 డజన్ క్రేజీ మూవీస్ తో గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం టేక్ ఎ లుక్. సూర్య దర్శకుడు సిరితై శివ కాంబోలో తెరకెక్కుతున్న కంగువాని ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని రీ రికార్డింగ్ కి ప్రత్యేక శ్రద్ధ వహించడం కోసం దేవి ఎక్కువ టైం అడిగాడట. షూటింగ్, విఎఫ్ఎక్స్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో సరిపడా సమయం దొరకనుంది. వీటికన్నా ముందు నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ రిలీజ్ కావచ్చు. చందు మొండేటి ఏరి కోరి మరీ రాకింగ్ స్టార్ ని ఎంచుకున్నాడు. ధనుష్, నాగార్జున కలయికలో శేఖర్ కమల తీస్తున్న సినిమాకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్. ఒక టిపికల్ కాంబోలో రాబోతున్న ఈ మాఫియా డ్రామాకు బీజిఎం చాలా కీలకం. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ దేవి ఖాతాలోనే ఉంది. ఎన్నికలయ్యాక పవన్ డేట్స్ ఇచ్చేలోపు పాటలు సిద్ధం చేసుకుని ఉంచాలి. ఇక గబ్బర్ సింగ్ రేంజ్ లో మ్యాజిక్ అనేది రిపీట్ చేయాలి. ఇవి కాకుండా విశాల్ రక్తం వర్క్ జరుగుతోంది. 2 ఏళ్లుగా స్పీడ్ బాగా తగ్గించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక్కసారిగా 6 సినిమాలు చేయటం విశేషమే. మళ్ళీ వింటేజ్ దేవిని వినాలని ఉందని మ్యూజిక్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త సంగీత దర్శకులు ఎందరు వస్తున్నా డిమాండ్ విషయంలో తనదైన రేంజ్ లో మెయింటైన్ చేస్తున్న దేవికి సరైన హిట్లు పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో 6 డజన్కు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సౌత్ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ఎన్నో సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ని అందించిన డీఎస్పీ 2 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ భాషల్లో టాప్ ప్లేస్ లో కొనసాగారు. మాస్, క్లాస్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల జానర్స్ కి ఆయనే ఫస్ట్ చాయిస్ గా మారారు. అద్భుతమైన పాటలే కాదు, అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారనే పేరు తెచ్చుకున్నారు. కాకపోతే గత కొంతకాలంగా డీఎస్పీ క్రేజ్ అనేది తగ్గిపోయిందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఎస్ తమన్ పేరు హవా మొదలైన తర్వాత రేస్లో కాస్త వెనకబడిపోయారని అన్నారు. అయితే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఒకేసారి 6 డజన్కు పైగా సినిమాలకు వర్క్ చేస్తూ అందరి నోళ్లను మూయించాడు. అయితే పుష్ప చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మారుమోగుతోంది. ఇక క్రేజీ ప్రాజెక్టులన్నీ కూడా ఆయన చెంతకు చేరటంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయారు.